హాయ్ అండి. ఇవాళ సింపుల్గా దుంపల కూర చూపిస్తాను రండి. రొట్టెల్లోకి గ్యాస్ వెలిగించాను, ప్యాన్ పెట్టాను. ముందు అందులోకి మసాలా వేయడానికి పోపులు వేసి పొడి కొట్టి వేస్తాను. చూపిస్తాను రండి. చిన్న స్పూన్ ఉంది కదా గదిలిపెట్టలో, అందులో 3 చెంచాలు మినపప్పు, 3 చెంచాలు శనగపప్పు, చిన్న చెంచాతో జీలకర్ర 1 చెంచా, 6 చెంచాలు మిరియాలు, ధనియాలు ఒక 2 చెంచాలు, కొంచెం మెంతులు ఒక వేసాను మెంతులు ఒక 8-9 ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసాను కదా చిన్న చెంచాతో. ఇప్పుడు ఇది బాగా ఎర్రగా వేచాలి. వేచి మిక్సీ పడదాం, పొడి కొడదాం. వేచుతుంటే మెంతులు మంచి వాసన వస్తుంది. కూర ఉడికేటప్పుడు కూడా మంచి మెంతులు వాసన వస్తాయి. ఇది ఎర్రగా వేగాలి. వేచాక చూపిస్తాను. చూడండి వేగింది, చూసారు కదా. ఇది బాగా వేగింది. వేగుతుంటే మంచి వాసన వస్తున్నది. ఆ మెంతులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయ మార్చొద్దు, కొంచెం ఎర్రగా అవుతే చాలు. ఇది ఇప్పుడు ప్లేట్లో తీసేద్దాం. వేగిపోయి చల్లారిపోతుంది. చల్లారాక పొడి కొడదాం. ఇది వేపుల్లో వేసుకోవచ్చు, కూరకు కూడా వాడవచ్చు. మామూలు దుంపలు, దొండకాయ, వంకాయ ఏ వేపుల్లోనే ఇది జల్లొచ్చు. వేరేగా ఇంకా కారం వేయక్కర్లేదు. ఇందులోనే మిరపకాయలు వేసాం కదా. ఇప్పుడు నూనె వేస్తున్నాను. నేను 2-3 సన్న వంకాయలు, ఒక 3 పెద్ద దుంపలు తీసుకున్నాను. ముందు ప్యాన్ చుట్టూ నూనె తగలనియాలి, లేకపోతే అంటుకుపోతుంది కూర. నీళ్ళల్లో తరిగేసి ఉప్పేసి కడిగేసి నీళ్ళల్లో తరిగేసి జల్లిట్లో ఇప్పుడే తీసాను. ఆ సన్న వంకాయలు వస్తాయి కదా పొడుగువి, అవి ఒక 3-4 ఉండేవి, అవి వేసేసాను. అలా తిప్పి వేస్తే కింద వేగుతుంది. ఒక 3 పెద్ద సైజు దుంపలు కడిగేసి తరిగేసాను. కొంచెం పెద్ద పెద్ద ముక్కలే తరగాలి, లేకపోతే ముద్ద అయిపోయేటట్టుగా అనిపిస్తుంది కూర. దుంపలు తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇది బాగా వేగనీయాలి. ఇది వేగుతుంది. కొంచెం కింద భాగం వేగుతూ ఉంటే ఈలోపు పొడి కొట్టేద్దాం. వేచి ఉంచాను కదా ఈ పొడి. చూడండి, ఇందులో ఏమో ఉప్పు, పసుపు వేసిద్దాం ఈ పొడిలోనే. కొంచెం పసుపేమో దుంపల్లో కూడా వేయాలి. ఈ గుండెలోనే ఉప్పు, పసుపు వేసేసి మిక్సీ పట్టేయచ్చు. ఇందులో నేను టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఏమీ వేయటం లేదు. ఈ చపాతీ అన్నంలోకి, చపాతీలోకి బాగుంటుంది. ఇక సరిపడా ఉప్పు. ఇది మెత్తగా కాటిగా పట్టొద్దు, కొంచెం గరుకు ఉండాలి. కూర తింటూటప్పుడు తగులుతుంది అన్నమాట, ధనియాలు అవి అలాగా. మనం మెంతిగుండ ఎలా కొడతామో అలాగా మెంతి వంకాయకి కొడతాం కదా పొడి, అలాగే కొట్టాలి, అలాగే పట్టాలి. అమందస్తా ఉంటే అందులో దంపండి, లేకపోతే మిక్సీలో అయినా బరుగ్గా పట్టాలి. చూసారు కదా. ఇగో చూడండి, ఇప్పుడు అది పట్టేసాను. ఈ దుంపలు కూడా కింద భాగం బాగా వేగాయి. మళ్ళీ కలుపుదాం.
కొంచెం వేగాక కొంచెం మూత పెడదాం. మూత పెడితే దుంపలు మగ్గుతాయి. మగ్గాక అప్పుడు పొడి వేయాలి. దుంపలు కొంచెం మెత్తబడ్డాయి. సరే, ఇప్పుడు ఇందులో ఈ పొడి కొట్టాను కదా, ఈ సరబడా పొడి కొట్టాను, ఇది మొత్తం పొడి జల్లిద్దాం, ఇందులో వేసిద్దాం. ఇది రొట్టెల్లో కనుక నీరు పొయ్యాలి కూరకి. లేదు ఉట్టి వేపుడు వేసినా దింపే ముందు ఈ కారం వేసి వేచి దింపేయడమే. వేపుడులో ఇదే పొడి, దొండకాయ అని బెండకాయ అయినా ఏ కూరలో వేపుడులో ఈ పొడి వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు శుభ్రంగా కలిపేసి పైన ఇందులో ఉప్పు పసుపు అన్నీ కారం ఉంది కదా, ఈ దుంపలకి బాగా పడుతుంది. మీరు కాస్త టమాటాలు వేసుకోవచ్చు, నేనైతే ఏమీ వేయటం లేదు. బాగా కింద పైన కలిపి వేగుతుంది. పొడి అయితే వేచినవే కదా, దుంపలు కూడా వేగాయి. ఇప్పుడు దీనికి సరిపడా నీళ్ళు పోద్దాం. ఎక్కువ నీళ్ళు పొయ్యొద్దు, కొంచెమే దుంపలు ములిగి అంతే పొయ్యాలి. పోసి మూత పెడదాం. రండి చూపిస్తాను ముందు. ఇగో ఇలాగే మీరు వేపుడులో కూడా వేసుకోవచ్చు. ఇలాగే వేపుడు వస్తుంది. ఏమైనా వేపుడు చేసుకుంటే ఇలా పొడి జల్లితే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సరిపడా కొంచెమే నీళ్ళు పోద్దాం. ఇప్పుడే మూత పెట్టేద్దాం. చాలా ఈ నీళ్ళకి మగ్గిపోతుంది. మీరు కాస్తే ఈ పొడికి ముందు అల్లం వెల్లుల్లి కొట్టి వేసుకోవచ్చు కూరకి, నేను వేయలేదు. ఇది మూత పెట్టాం కదా, ఇప్పుడు ఉడికిపోతుంది. చూపిస్తాను, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇగో ఉడికిపోయింది కూర. టేస్టీ దుంపల కూర రొట్టెల్లోకి చపాతీలోకి చూడండి, చేయండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయటం లేదు ఎవరు. చూసారు కదా, ఉడికిపోయింది. దగ్గరగా వచ్చేస్తుంది. ఇంకా దుంపలు బాగా మగ్గిపోయి చూసారా కలర్ ఎంత బాగుందో కూరది. చూడండి, తినండి. లైక్ సబ్స్క్రైబ్ తప్ప